సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ ప్రోగ్రామ్ లో నేను ఎందుకోసం ఈ ప్లెడ్జ్ ప్రోగ్రామ్ ని మనం డే టు డే లైఫ్ లో మీలో ఎవరైనా ఎప్పుడైనా రియల్ లైఫ్ లో గాడ్ ని చూసారు? ఎవరైనా ఎనీ గాడ్ ఎప్పుడైనా దేవుడితో మీరు మాట్లాడారా? ఎస్ ఆర్ నో? ఇక ముందు ఎప్పుడైనా మాట్లాడుతారన్న కాన్ఫిడెన్స్ ఉందా? పోనీ ఉందా? ఎస్ ఆర్ నో? కానీ నేచర్తో మనం కనెక్ట్ అయితే రియల్ గాడ్ని మన డే టు డే లైఫ్లో 100,000% నేచర్ని మనం ప్రొటెక్ట్ చేస్తే 1000% మన లైఫ్లో మనం గాడ్ని మన లైవ్లో చూడొచ్చు. అంటే ఎప్పుడు కూడా టెంపుల్కి వెళ్ళినా కూడా ఏ గాడ్ని చూసినా ఏ టెంపుల్ చూసినా కూడా నేచర్ మధ్యలోనే ఉంటుంది. మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఏ రిలీజన్ గురించి కూడా మన మత గ్రంథాల్లో పెద్దలు మన చెప్పినా కూడా అందరు దేవుళ్ళు కూడా అందరు గాడ్స్ కూడా నేచర్తోనే కనెక్ట్ అయ్యి జీవించారు. నిన్ననే అయోధ్యలో ఏం జరిగింది? 14 years రాముడు కూడా ఫారెస్ట్లో ఉండి ఆఫ్టర్ 14 years అయినా తన రాజ్యానికి వస్తే అప్పుడు ప్రజలంతా కూడా ఆయనకి ఘనంగా వెల్కమ్ చేస్తారు. అదే రాముడు జనం మధ్యలో ఉంటే అంత క్రెడిట్ ఉండేది కాదు, ఎందుకంటే ఆ జనాల యొక్క ఆలోచనతో రాముడు కూడా ప్రశాంత ఉండేది కాదు. అదే రాముడు ఫారెస్ట్లోకి ఎంటర్ అయినప్పుడు 1,000 స్టూడెంట్స్ ఈ ప్లెడ్జ్ ప్రోగ్రామ్కి మామూలుగా పాల్గొన్నారు. దీన్ని అట్లీస్ట్ ఫర్ డే 1 lakh 10 lakhs నుంచి అట్లీస్ట్ హైదరాబాద్లో స్టార్ట్ అవుతున్న ఈ ప్రోగ్రామ్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్కి అదేవిధంగా మిగతా కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఈ ప్రోగ్రామ్ని డాక్టర్ హరిప్పనపల్లి గారి ఆలోచనతో దీన్ని ముందు తీసుకెళ్లాలని, ఈ ప్రోగ్రామ్ని పార్లమెంట్లో ప్రస్తావించాలంటే మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు ఉండాలి. అందుకు ఆర్ కృష్ణయ్య గారు ఆయన కూడా వస్తున్నారు. ఆయన గురించి కూడా ఇంకా వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఈ మైక్ కానీ ఈ స్టేజీ కానీ ఈ టైం కానీ సరిపోదు. ఇద్దరు కూడా ఒకరేమో డాక్టర్ కలాం గారితో కలిసి పనిచేశారు డాక్టర్ హరిప్పనపల్లి గారు, ఇంకొకరేమో మనలాంటి స్టూడెంట్స్ చదువుకోవడానికి దాదాపుగా 2,700 జీవోలు సాధించి పెట్టారు. ఆయన అన్నిట్లో గోల్డ్ మెడల్ ఇస్తే మళ్ళీ అంటే ఇక్కడ మనకి 2 ఐస్ ఉన్నాయి కదా, ఏ ఐస్ గురించి చెప్పాలన్నా కూడా మీకు ఏ ఐస్ కావాలో తీసేసుకోండి అంటే మన 2 కళ్ళు ఉంటేనే చూడగలుగుతాం. మీరు అనుకున్నటువంటి థాట్స్ని వీళ్ళందరి బ్రెయిన్లో ఈరోజు ఒక సీడ్స్ లాగా మీరు నాటడానికి వచ్చారు. తాపానికి చరమగీతమై రక్షిత పంటలు కోరెదము, పర్యావరణమే పలక బలపం చదువు కష్టమని చాటెదము. రక్షించేటి పంచభూతాల పాఠంగా వైవిధ్యాలతో నిండిన విశ్వపు సత్య శోధనే లక్ష్యంగా. కలుషితమెరుగని భారతానికై స్వాగతాలను పలికెదము, ప్రకృతి ఒడిలో పిల్లలము మలినము చేసెదము, ప్రకృతి మంత్రం చేసెదము, ప్రకృతి పాఠం చేర్చెదము, ప్రకృతి మంత్రం చేసెదము. Excellent. I don't take much time. The great people are here, and our chairman Dr. Harippanappalli will give very valuable address to you, right? And we are very fortunate. We have got very good mentorship from Dr. APJ Abdul Kalam sir. And when he died, on the day when he died, he was talking about creating livable planet Earth. Creating livable planet Earth. That is what WEO, World Environment Organization, has been doing today. Okay, I really appreciate Batra and the team, World Environment Organization team, for a great cause
whatever been initiated. And Bhadra, we are all here as the great volunteers of this organization and take this vision forward. And we promise that we will be part of creating a livable planet Earth. Okay? I thank you so much. Thank you so much. And I wish all the best to all of you. Thank you, Bhadra. ఉన్నారు. మీరెందుకు వాళ్ళకే పుట్టారు మీకు తెలియదు. అలాగే ఇప్పుడు చెట్టు ఉంది, మనం సీడ్ వేస్తున్నాం, వాటర్ వేస్తాము, ఆ చెట్టు పెరుగుతుంది. మనం డైలీ బుక్స్ రాస్తున్నాం కదా, నోట్స్. ఆ చెట్టు పెరగడానికి 30 సంవత్సరాలు పడుతుంది. నీ చేతిలో ఒక బుక్ రావడానికి కనీసం 2 గంటలు కూడా పట్టదు. ఎనీథింగ్ టు కన్స్ట్రక్ట్ టేక్స్ టైమ్, టు డిస్ట్రక్ట్ ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. ఒక చెట్టును పెంచడానికి 30 సంవత్సరాలు పడుతుంది, నాశనం చేయడానికి ఈజీ. సో హూ ఆమ్ ఐ, వాట్ ఈస్ మై పర్పస్ ఆఫ్ లైఫ్, నేను ఎందుకు పుట్టాను, నేను వాళ్ళకే ఎందుకు పుట్టాను, అది తెలియాలి ముందు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరో చెప్పరు, వెతకాలి, మనం వెతుకుతూనే ఉండాలి, అది దొరికేదాకా ప్రయత్నిస్తూనే ఉండాలి. Sir, firstly, thank you for giving this opportunity to me. My name is C.H. Vijay Bhaskar. I am from 6th class, and my question is, what is the difference between the environment and nature? Environment is a correlatable term of a bigger when it is considered in a circumstances space. అంటే నువ్వు ఏ ఎన్విరాన్మెంట్ లో ఉన్నావు, ఓకే, లైక్ ఇట్స్ ఎన్ ఈకోసిస్టమ్, ఎయిర్, వాటర్, ల్యాండ్, ఇది రిలేటబుల్ టర్మ్ ఎన్విరాన్మెంట్ అన్నది. నేచర్ ఈస్ బిగ్, ఓకే. రిలేటబుల్ని ఇంకా మీకు అండర్స్టాండ్ చేయడానికి ఈజీగా చెప్పాలి అంటే, నేచర్ 5 పంచభూతాలు అంటారు కదా, ఎయిర్, వాటర్, ఎర్త్, ల్యాండ్, ఇవన్నీ కలిపితే నేచర్. ఎన్వైరన్మెంట్ అంటే, సిన్స్ ఐఎమ్ స్ట్రక్చరల్ ఇంజనీర్, ఐఎమ్ టెల్లింగ్ ఇన్ ఈజీ మీకు అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్పడానికి సింప్లిఫై చేసి ఎన్విరాన్మెంట్ అంటే ఏంటని చెప్తున్నాను. ఒక ఈకో సిస్టమ్ అంటే, మనం లెటర్ సే ఇక్కడ నేను ఇప్పుడు మోతీనగర్లో ఉన్నాను లేదా మాదాపూర్లో ఉన్నాను, ఇట్స్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ నేచర్, ఇట్స్ ఎన్ ఎన్వైరన్మెంట్. ఇట్స్ ఎన్ ఈకో సిస్టమ్ అంటే ఇక్కడ ఒక చిన్న పోర్షన్లో నేచర్ కూడా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఒక భాగమై ఉంటుంది. రెండు రిలేటబుల్లే. అంటే మ్యాగ్నిట్యూడ్లో మెజర్ చేసే దాన్ని బట్టి నేచర్ ఈజ్ లైక్ వెరీ బిగ్. దాన్ని కొంచెం చిన్న సైజ్ చేసి మనం చెప్పాలి అని అంటే ఎన్వైరన్మెంట్ అంటే ఒక సరౌండింగ్ని తీసుకురావడానికి. అక్కడ మన ఎన్విరాన్మెంట్లో నేచర్ని కూడా యూజ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? యూ గాట్ క్లారిటీ వాట్ ఐఎమ్ సేయింగ్? యా. సో నేచర్ ఈజ్ లైక్, ఇట్స్ ఎ మ్యాగ్నిట్యూడ్ ఇస్ వెరీ బిగ్, వేర్ హోల్ వరల్డ్ లివ్స్ ఇన్ ద నేచర్. ఎన్విరాన్మెంట్ ఈజ్ లైక్ సమ్ పోర్షన్. మీ అందరికీ నమస్కారం. నేను తెలుగులో మాట్లాడాలి, మీరు అర్థం చేసుకోవాలి, ఇది పెద్ద ఛాలెంజ్. అండ్ ద లాంగ్వేజ్ హీ స్పోక్ was really good and the question was really good. I'm sure many of the elders also don't have this questions. You have the opportunity manaku dorukadi, manam teeskunte you can use it, manam teeskokunte. Good afternoon. Right, thank you.
First, I would like to thank Sri Jnanodaya Bharati High School for giving us this opportunity, especially our beloved principal, Sunita Rani, and our advisor, Ashok Kumar Garu, and Pranay Kumar especially. We would like to thank you for, in a short notice, you were able to organize this program, and also Mrs. Bhagya Rekha, who is in charge, and also Very Madam, who just spoke to you, and Sindhuja and Srinivas from Tax Filing India for sponsoring this great event. Thank you so much. Children, I just wanted to recite one sloka before we get started. It goes like this, a Bhartruhari sloka in Sanskrit. Nachora haryam, nacha raja haryam, na bhratrubhajyam, nacha bharakari, vyaye krute vardhata eva nityam, vidyadhanam sarvadhana pradhanam. Nachora haryam means దొంగలించుకు వెళ్ళరు. నచ రాజహర్యం, రాజులు దండయాత్ర చేసి తీసుకువెళ్ళరు. నా భ్రాతృభాజ్యం, అన్నదమ్ములు పంచుకోరు. నచ భారకారి, ఇది మోయడానికి బరువుగా ఉండదు. వ్యయే కృతే వర్ధతైవ నిత్యం, ఖర్చు పెట్టినా కొద్దీ అది అభివృద్ధి చెందుతుంది. విద్యాధనం సర్వధన ప్రధానం, అదే విద్య. సో మీకు శ్రీ జ్ఞానోదయ భారతి హై స్కూల్ ఈ విద్యాదానాన్ని ప్రసాదించడానికి ఇంతమంది టీచర్స్ వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళ టైంని వెచ్చించి మీకోసం శ్రమ చేస్తున్నారు. వారందరికీ ఒకసారి మీరు కరతాళ ధనంతో స్వాగతించండి. So World Environmental Organization, under the leadership of our great leader Bhadra and the entire leadership team, Nikhil, Rajesh and everybody, I would like to thank you for taking this movement forward. And we are talking about nature and environment. I think the question is asked by, what is your name? Vijay. Thank you, Vijay. That's a very great question to get this program going. As everybody explained, nature is much bigger. If I can have a glass of water, I just wanted to demonstrate something. And the environment. So most of the problems in the world are because we are drifting away from nature. Right? So most of the problems, I can tell you, just give me a glass quickly if you can. Yeah. So did you ever watch closely how you drink water? Vegetarian animal, how do they drink? For example, no, vegetarian animal, buffalo, cow, they also drink with the lips. Non-vegetarian animal, cat, tiger, they lick water with the tongue. Lick water with the tongue, correct? Yes. And how we are drinking water? With our, and what we are supposed to be? Vegetarians. And what we are doing to our body by eating non-vegetarian, we are drifting away from nature. Yes, I'm not here to preach vegetarianism, but I'm just trying to see on a daily basis how we are drifting away from nature. So what happens if you put a diesel into a petrol car? Does it function? No. If you put into a petrol into a diesel car, does it function? No. Right? So just think on this very basic thing, how we are drifting away from nature. So as long as you follow the nature, lot of 99% of the world problems will go away. Yes? So there is one more thing I would like to share here is, this is a great environment that is created. And lot of people, when they ask, Nana Kucho, Vijay Kucho. So when Sharif sir asked to come forward with a question, questioning is the fundamental thing. Then only you can find an answer. Never be quiet. Even use your teachers. Stand up and question them, because they need to come prepared to answer your question some of the time, most of the time, right? And they are paid to do this, and also they are committed to do this. And use them wisely when you are in this school. Please start questioning.
That is the only way you can find answers and find solutions, right? దాంట్లో తెలివిని కూడా క్రోడీకరిస్తే ఇంకా ఎంత పవర్ ఉంటుంది? బలం ఉంటుంది, పవర్ ఉంటుంది. ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ ద్వారా వస్తుంది, ఎందుకంటే మీకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి, రైట్? సో స్వామి వివేకానంద గురించి విన్నారు ఎప్పుడైనా? అతడు ఒక మంచి కంపారిజన్ చెప్తాడు. ఎవరితో మనం అసోసియేట్ అయి ఉండాలి అనేది, ఎవరితో మనం అసోసియేట్ అయి ఉండాలని చెప్పడానికి ఏం చేస్తాడంటే, ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు చూసారా మీరు? పైనుంచి రెయిన్ డ్రాప్స్ వస్తూ ఉంటాయి. కొన్ని ఏమో మనకు మురికి గుంటలో పడతాయి. రెయిన్ డ్రాప్స్ స్వచ్ఛంగానే ఉంటుంది. మురికి గుంటలో పడినప్పుడు ఏమవుతుంది? ఆ మంచి వాటర్ కూడా మురికిలాగా తయారవుతుంది, రైట్? అదే రెయిన్ డ్రాప్ ఒక ఆకు మీద పడుతుంది, ఎప్పుడైనా గమనించారా? అది ఎలా కొంచెం ముత్యం లాగా మెరుస్తూ ఉంటుంది, రైట్? సో ఇంకొకసారి అదే రెయిన్ డ్రాప్ పెద్ద ఓషన్లో పడుతుంది, సముద్రంలో పడుతుంది. సముద్రంలో పడ్డప్పుడు ఆ సముద్రంలో కలిసిపోతుంది, దానికి ఐడెంటిటీ ఉండదు, అవునా కదా? సో 80 బిలియన్ పీపుల్ ఈ ప్రపంచం మీద ఉన్నప్పుడు చాలా మంది సముద్రంలో పడ్డ రెయిన్ వాటర్ లాగానే పుడతారు, గిడతారు, వాళ్ళకి పెద్ద ఐడెంటిటీ ఉండదు. సో మీరు ఐడెంటిటీ ఉండాలనుకుంటే ఎందుకు వచ్చారు ఈ స్కూల్కి? మీ తెలివితేటలను పెంచుకొని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మారడానికని వచ్చారు మీరు, రైట్? స్వామి వివేకానంద ఏం చెప్తారంటే, ఒక స్వాతి నక్షత్రం రోజు అదే రెయిన్ డ్రాప్ ఒక ఆయిస్టర్లో ఆలుచిప్పలో పడితే ఆలుచిప్పలో ఉన్న ఒక క్రిమి దాని మీద ఎనామిల్ స్ప్రే చేస్తుంది, అది ఒక ముత్యం లాగా తయారవుతుంది, రైట్? మీ పేరెంట్స్ ఏం చేశారు? మిమ్మల్ని ముత్యాల్లాగా తీర్చిదిద్దడానికి శ్రీ జ్ఞానోదయ భారతి హై స్కూల్లో జాయిన్ చేయించారు. ఈ టీచర్స్ ఏం చేస్తున్నారు? మీ మీద తెలివితేటల్ని, విద్యా బుద్ధుల్ని మీ మీద చల్లుతూ మిమ్మల్ని ఒక ముత్యాల్లాగా తీర్చిదిద్దడానికి నిత్యం వాళ్ళు శ్రమిస్తున్నారు. సో వాళ్ళ టైంను మనం గౌరవించాలి కదా. వాళ్ళు చేసేది అన్ని, వాళ్ళు చెప్పేదంతా మనం నేర్చుకొని ఒక భావి భారత పౌరుల్లాగా తీర్చిదిద్దబడి ప్రపంచానికే మార్గదర్శకంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి వీటిలో, సరేనా? సో విత్ దిస్ కమింగ్ బ్యాక్ టు నేచర్ అండ్ ఎన్వైర్న్మెంట్, ఈ నేచర్ని ప్రొటెక్ట్ చేయడానికి మన ఎన్వైరన్మెంట్ అంటే మన పరిసరాలు, మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కాపాడుకోవడం మన బాధ్యత. మన పరిసరం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది, మన ప్రపంచం బాగుంటుంది. అక్కడ మన చుట్టుపక్కల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్లో ఉందనుకోండి, నెలకు ఒకసారో వారానికి ఒకసారో ఒక 1 hour స్వచ్ఛ భారత్ అనేది ప్రధానమంత్రి మోడీ స్టార్ట్ చేశారు. మీ స్కూల్ని శుభ్రం చేసుకోండి ఫస్ట్, దట్ ఈజ్ యువర్ ఎన్వైరన్మెంట్. మీ ఇల్లుని శుభ్రం చేసుకోండి, రైట్? సో మీ బట్టలు, మీ పుస్తకాలు, మీ డెస్క్, మీ రూము శుభ్రంగా ఉంచుకుంటే ప్రపంచం అంతా శుభ్రంగా ఉంటుంది. అది మీ ద్వారానే మొదలు కావాలనే ఉద్దేశంతో మన భద్ర గారు ఇలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు మీ ద్వారా. ప్రపంచంలో చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వరల్డ్ ఎన్వైరన్మెంటల్ ఆర్గనైజేషన్ లాంటివి. మాటలు మాత్రమే చెప్తున్నారు, చేతలు చేయట్లా. చేతలు చేయడానికి మీలాంటి చేతులు కావాలి. అందుకే వరల్డ్ ఎన్వైరన్మెంటల్ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చింది. సో ముఖ్యంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఎప్పుడైనా విన్నారా? యునైటెడ్ నేషన్స్ అని విన్నారా? రైట్. సో వాళ్ళు 2016లో 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లాంచ్ చేశారు. దాంట్లో హెల్త్ గురించి ఉంది, ఎడ్యుకేషన్ గురించి ఉంది, వాటర్ గురించి ఉంది, గ్రీన్ ఎనర్జీ గురించి ఉంది. ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అలాంటివి చేయడానికి వాళ్ళకి $5 to $7 trillion కావాలి ప్రతి సంవత్సరం. అవి ఎక్కడి నుంచి వస్తాయి? యునైటెడ్ నేషన్స్ మెంబర్ నేషన్స్ నుంచి వస్తాయి. కాకపోతే కోవిడ్ వచ్చిన మూలంగా ప్రతి దేశం వాళ్ళ పౌరులను కాపాడుకోవడానికి వాళ్ళ ధనాన్ని వెచ్చించారు. కాబట్టి యునైటెడ్ నేషన్స్కి డొనేట్ చేసే స్థాయి కానీ స్తోమత కానీ ఏ దేశం దగ్గర లేదు. కాబట్టి మనలాంటి వాళ్ళు కంకణం కట్టుకొని ఈ ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనకుంది, మనం చేయగలిగేంత వరకు, రైట్? సో ఇన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రపంచంలో ఈరోజు
యునైటెడ్ నేషన్స్ లాంటి గొప్ప ఆర్గనైజేషన్స్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఒక 1.3 బిలియన్ పీపుల్ ఇంకా కూడా పావర్టీలో అంటే బీదరికంలో ఉన్నారు. 1.3 బిలియన్ పీపుల్ అంటే అవుట్ ఆఫ్ 8 బిలియన్ పీపుల్. పర్సంటేజ్ ఎంత అది? క్విక్లీ ఏదో చెప్పగలుగుతారా? ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇట్స్ బిగ్ నంబర్, రైట్? So let's welcome our beloved member of parliament, Sri R. Krishnaya garu. Let's have a standing ovation for R. Krishnaya garu, please. The World Environmental Organization President Bhadra garu to continue the programs. To Krishnaya sir. ఆర్ కృష్ణయ్య గారికి హరి సార్కి ఇద్దరికి కూడా I request our principal madam, Sunita Rani madam to come on to the stage. అందరూ కూడా స్టాండప్ లో ఉండాలి. కెమెరాస్ అన్ని కూడా Attention mode everyone. అటెన్షన్, స్టాండర్డ్ అటెన్షన్. రెడీ, 1 2. హ్యాండ్ ని మీ హార్ట్ మీద పెట్టుకొని రెడీ, 1 2 3 స్టార్ట్. Thank you for awareness of environment. We Indians solemnly pledge to protect our precious planet, Earth. We will reduce pollution in the air, water, and soil. Stop using plastic. And cherish every morsel of food. We will maintain cleanliness around us. And use water responsibly. Planting trees will be our joyful hobby. Green cover. Let's stand united. In safeguarding our environment. For a healthier and greener planet. Thank you. గౌరవనీయులు ప్రిన్సిపల్ గారికి, హరీష్ గారికి, భద్ర గారికి, గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులకు, ప్రియమైనటువంటి విద్యార్థులకు అందరికీ, గుడ్ గర్ల్స్, హీరో బాయ్స్ అందరికీ పేరు పేరున నా యొక్క ఉద్యోగం. మంచి ప్రోగ్రాం పెట్టారు. మనమందరము కాలుష్య వాతావరణంలో జీవిస్తున్నాం. ఓ స్వచ్ఛమైన వాతావరణం, ప్రకృతిని నిర్మించుకోవడానికి మనమందరం ప్రతిజ్ఞ చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే వాతావరణ కాలుష్యం ఎట్లయిపోయిందంటే ఇండస్ట్రియల్ కాలుష్యంతో గాలి చెడిపోయింది, నీరు చెడిపోయింది, నీటి కాలుష్యము, గాలి కాలుష్యము, వాతావరణ కాలుష్యం మొత్తం భ్రష్టుపట్టిపోయేటటువంటి పరిస్థితి. మన జీవన విధానాన్ని సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితిలో మనం అందరం జీవిస్తున్నాం. కొన్ని రోజుల్లో ఈ పరిస్థితి కొనసాగితే, దీన్ని కాలుష్యాన్ని అరికట్టకపోతే నీరు, గాలి, పంచభూతాలు మొత్తం కూడా కాలుష్యమై
మనిషి మనుగడనే ఒక సవాల్గా మారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి చిన్నప్పటి నుంచి మీకు ఈ వాతావరణం మీద, ప్రకృతి మీద అవగాహన లేకపోతే మనం అందరం మన జీవితము ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడ్డది. అందుకే భవిష్యత్తు ఎవరిది? మీ అందరిది, చిన్నారులది. భవిష్యత్తు చిన్నారులది. పెద్ద మనుషులందరిది ఏజ్ అయిపోయింది. వాళ్ళు అనేక సమస్యలతోటి కొట్టిమిట్టాడుతున్నారు. టీచర్లు కానీ, తల్లిదండ్రులు కానీ, ప్రజలు కానీ. మీరు భవిష్యత్తులో ఉండే పౌరుడు మీరు కాబట్టి వచ్చే ప్రమాదం ఏంటిది? నీటి కాలుష్యము, వాయు కాలుష్యము, అన్ని రకాల కాలుష్యాలను రేపు పే చేసేది మీరు. అందుకే దాన్ని అరికట్టి స్వచ్ఛమైన ప్రకృతిలో జీవించే విధంగా మీరు భవిష్యత్తు విజన్ను నిర్మించుకోవాల్సింది భారత పౌరుడైనటువంటి విద్యార్థులు అని చెప్పి మీరు. అందుకే ఈ ప్రకృతిని మంచి స్వచ్ఛమైన వాతావరణాన్ని నెలకొల్పుకోవడానికి మీకు ఇప్పటి నుంచే స్పష్టమైన అవగాహన ఉండాలి. దీనికోసం అన్ని కాలుష్యాలను అరికట్టడానికి చెట్లను పెంచాలి. ప్రభుత్వం ఈ దేశము, ఈ సమాజము ప్రభుత్వంది కాదు. ప్రభుత్వం అంటే ముఖ్యం, దేశం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రం అంటే రేవంత్ రెడ్డిది కాదు. ఇది మన అందరిది ఈ సమాజం. కాబట్టి ఈ సమాజంలో ప్రతిదాన్ని మనం కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది. చెట్లు పెంచడము, చెదాన్ని ఏరివేయడము, ఇంకా అనేక సమస్యలు. కాలుష్యాన్ని అరికట్టడానికి మనం ఏమేం చేయాలి? ఎవరో సైంటిస్టు కనిపెట్టవలసిన అవసరం లేదు. ప్రతి విద్యార్థి బాధ్యత, ప్రతి టీచర్ బాధ్యత ఇక్కడ ఉంది. దీని మీద స్పష్టమైన స్వచ్ఛ భారత్ అని ప్రోగ్రాం పెట్టాడు ప్రధానమంత్రి, పిలిపించాడు. స్వచ్ఛ భారత్ అయితే నినాదం కాదది, మనం జీవితంలో అమలు చేయవలసినటువంటి కార్యక్రమం. ప్రతి వ్యక్తి, ప్రతి విద్యార్థి నుంచి టీచర్ వరకు, ఆఫీసర్ల వరకు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ భారత్ను అమలు చేస్తేనే మనము వాతావరణ కాలుష్యాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసినట్టు అరికట్టడానికి వీలవుతుంది. కాబట్టి విద్యార్థులందరూ ప్రకృతిని, స్వచ్ఛ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా జీవితంలో అమలు చేయవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి విద్యార్థులు చిన్నప్పటి నుంచే అది పాఠ్యాంశాలలో భాగం చేయాలి. ఓ సబ్జెక్ట్ అన్న పెట్టాలి, లేదా సైన్స్ లోపల అది భాగం చేసినప్పుడే మనం దీన్ని ముందుకు తీసుకుపోతాం. పరిశ్రమల్లో కాలుష్యాన్ని మినిమైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రతి స్టేజ్లో విద్యార్థి అన్ని రకాల కాలుష్యాలను అరికట్టి స్వచ్ఛ భారత్ను నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా చేయూతనిచ్చి విద్యార్థులకు చిన్నప్పటి నుంచే దీన్ని కాలుష్యం యొక్క ప్రమాదాన్ని, భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను, సవాళ్ళను విద్యార్థులకు చిన్నప్పటి నుంచి బోధ వచ్చినట్లయితే సత్యం, ధర్మం, న్యాయం, నీతి ఏ విధంగా అయితే విద్యార్థుల లోపల పునాదులుగా మనం ప్రోత్సహిస్తున్నామో, వాళ్ళకి పునాది రాళ్ళు వేస్తున్నామో, అదేవిధంగా స్వచ్ఛ భారత్ను కూడా కాలుష్యాలను, వాయు కాలుష్యం, జల కాలుష్యం, ప్రకృతి కాలుష్యం, అనేక రకాలుగా వస్తున్నటువంటి సవాళ్ళను విద్యార్థులకు చిన్నప్పటి నుంచి బోధ వచ్చినట్లయితే వాళ్ళు స్వచ్ఛ భారత్ను నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా అది ఒక సామాజిక నైతిక బాధ్యత. ప్రతి ఒక్కరు ఇది బాధ్యతగా ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చూసుకుంటుంది, మున్సిపల్ వాళ్ళు చూసుకుంటారు, మంత్రులు వాళ్ళు ఇప్పుడు 5 ఏళ్ళకి వస్తారు పోతారు. వాళ్ళంతా వాళ్ళ బాధ్యత లేదు ఎక్కువ. ముందే పౌరుల బాధ్యత, విద్యావంతుల బాధ్యత, టీచర్ల బాధ్యత, విద్యార్థుల బాధ్యత. అందుకే మీరు ప్రతి ఒక్కరు కూడా దీని మీద బాధ్యయుతంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది. మనం అందరం చెట్టు పెట్టాలి. ప్రకృతి భూమిని కూడా కాపాడుకోవాల్సినటువంటి రసాయనాలతోటి భూమి కలుషితం అయిపోతుంది, నీరు కలుషితం అవుతుంది, గాలి కలుషితం అవుతుంది. మనం తినే తిండి, తాగే నీళ్లు విషపూరితం అవుతున్నాయి. వీటి విషయాన్ని మనం ఆలోచించి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది. కాబట్టి విద్యార్థులైనటువంటి మీరు
స్ఫూర్తి కాపాడుకోవాలి అనే దాని మీద మీరు మరింత అవగాహన విద్యార్థుల లోపల సమాజంలో కల్పించాలని ఉపాధ్యాయులకు విద్యార్థులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు స్టాఫ్ అందరూ ఒకసారి స్టేజ్ మీదకి వస్తే చీఫ్ గెస్ట్లతో ఒక ఫోటో తీసుకుందాం మన స్కూల్. హరి అప్పన్పల్లి గారు ఉన్నారు, వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. ఆయన WEO చైర్మన్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్. ఒక్కసారి ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, బట్ ఒక్కసారి ఆయనతోనే మాట్లాడదాము ఎన్విరాన్మెంట్ గురించి. నమస్తే సార్. సార్, అంటే నేచర్ యాక్చువల్గా గాడ్స్ గిఫ్ట్ అని చెప్పచ్చు. నిజంగా ఆయన చెప్పినట్టు ఇందాక సీఎం రేవంత్ రెడ్డి గారైనా, PM నరేంద్ర మోడీ గారైనా, ఎవరైనా సరే పీల్చేది అదే గాలి, బట్ ఆ గాలే ఇప్పుడు కలుషితం అయిపోతుంది. సో ఇదంతా దేనివల్ల అంటారు? అసలు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సో ఈరోజు SGB స్కూల్ ఆవరణలో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన సేవ్ నేచర్ సేవ్ ఫ్యూచర్ అనే స్లోగన్తో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. SGB స్కూల్ వాళ్ళు ముందుకు రావడం చాలా గొప్ప విశేషం, ఎందుకంటే దే ఆర్ ద పయనీర్స్. ఈరోజు ఇలాంటి స్కూల్స్లో ఎన్నో ఇటువంటి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చి మన నేచర్ని కాపాడుకోవాలనే సదుద్దేశంతో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చింది. వారికి అందరూ సహకరించాలని, ముఖ్యంగా ఈ స్కూల్ యాజమాన్యం ఈ ప్రోగ్రాం చేయడానికి సహకరించినందుకు ధన్యవాదాలు. తర్వాత ప్రపంచంలో రకరకాల వ్యాధులకు మూల కారణం ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్. వాటిని మనం దూరంగా ఉంచాలనుకుంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మనది. మన నీరు, మన గాలి, మన వాతావరణం, మన భూమి, ఇవన్నిటిని రక్షించుకుంటే కానీ మనిషి మనగడ, జీవ ప్రాణి మనగడ ఈ ప్లానెట్ మీద ఉండదు. అలాంటి దానికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి మనం జీవించాలంటే మన ప్రకృతిని రక్షించుకునే బాధ్యత మనది. దీనికి ముందుకు వచ్చిన వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.